పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 2.60 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్కు డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 5 ఏళ్లు డీఎస్సీ గురించి ఊసెత్తని గొడ్డలి పార్టీ నేడు 16,300 ఉపాధ్యాయ నియామకాలు చేస్తే విషయం కక్కుతోందన్నారు. ఈవేళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిఎస్సి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఏం చెప్పావు? ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాలకి 2-3 సార్లు మెగా డిఎస్సి అన్నావు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, డిఎస్సి ఊసేలేదు, మెగా డిఎస్సి అసలు ఊసేలేదు. 5 సంవత్సరాలు నీ తాడేపల్లి వదిలి బయటకు వస్తే పరదాలు, బారికేడ్లు, 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు. నీ మీటింగ్కి నల్ల రెబ్బన్ పెడతాకు లేదు, నల్ల బొర్క వేసుకోవడానికి లేదు, నల్ల షూ వేసుకుంటాకు లేదు. ఎందుకంటే నలుపు అంటే భయం, నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి నీ బ్యారికేడ్ల దగ్గర నీ పోలీసు వాళ్ళు నల్ల రెబ్బని ఉంటే నల్ల రెబ్బని ఇప్పేసి లోపల పంపించేవారు. ఎందుకంటే మీటింగ్లో నల్ల రెబ్బని తీసి ఆయనకైనా జగన్మోహన్ రెడ్డి ఊపుతారేమో అని భయం. 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలన, 5 సంవత్సరాల నియంతృత్వం అనేటువంటి పాలన చేసినటువంటి మీరు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే, 5 సంవత్సరాలు 50% ఓట్లు ఇస్తే ఎందుకు ఒక్క డిఎస్సి టీచర్ పోస్టు భర్తీ చేయలేదు? ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర